జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈ ధారావాహికలో యోగ వాసిష్ఠ రామాయణాన్ని కూడా చదువుకుంటున్నాం. కింది సంచికలో రామచంద్రమూర్తి నిర్లిప్తత, వైరాగ్యంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి, నాకు ఈ సంసార జీవితం అన్నా, ఈ రాజరికపు భోగాలన్నా ఆసక్తి లేదు, నాకు ఈ జన్మ సాధించాలని ఉంది అని చెప్పటాన్ని విని వశిష్ఠ మహర్షి, అలా ఎందుకు అంటావు, అది తప్పు కదా అని చెప్తారు. తర్వాత ఇంకేం జరిగిందో సంభాషణ విందాం. మనం బాగా పరిశీలిస్తే భగవంతుని వల్ల మనకి ప్రసాదించబడినటువంటి భగవద్గీత అన్న పదాలని ఎంతో నిగూఢమైనటువంటి అర్థం ఉంది. అంటే భగవంతుని చేత గీత గీయబడి స్పష్టంగా వివరించబడింది. మన ఈ జన్మలకి కారణం, అలాగే జన్మ రాహిత్యానికి కారణము, మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, జీవన్ముక్తి ఎలా సంపాదించుకోవాలి, అంటే దానికోసం ఎలా ప్రయత్నించాలో అనేక విషయాలు ఈ గీసిన గీతలోనే ఇమిడ్చబడి ఉన్నాయి. ఈ గీతలో లేనిది లేదు, గీతకి ఆవల కూడా ఏమీ లేదు. ఆ కారణంగానే మానవులందరూ కూడా గీతాధ్యయనము చేస్తూ అందులోని గుప్తంగా ఉన్న సులభమైన మోక్షోపాయాన్ని తెలుసుకోమని తెలియజేశారు. రోజు కూడా గీతాగానం చేస్తేనో, గీతకి పూజ చేస్తూ ఉంటేనో మన జీవితం చరితార్థం కాదు. అందులో ఉన్న ప్రతి ఒక్క అక్షరం, అంటే వాటి వెనక ఉన్నటువంటి గూఢార్థాన్ని మనం అర్థం చేసుకొని ఆచరిస్తేనే మనకి ముక్తి లభిస్తుంది అని చాలా అనునయంగా మనకి చెప్పారు. భగవద్గీత భగవానుడు మనకి ఏ విధంగా అందించారో అంతకు ముందుగానే వశిష్ఠ మహర్షి ఈ వశిష్ఠ గీతని శ్రీరామచంద్రమూర్తికి అందించారు. ఆయన ద్వారా మనందరూ కూడా ఏ విధంగా జీవించాలి, వీటిని అందించటంలోని పరమార్థం ఏమిటి, యుగాలు గడిచిపోయాయి కాబట్టి అవి మనకి ఎంతవరకు ఉపయోగము అంటే మన జీవితాలకి మనము ఏ విధంగా అన్వయించుకుని మన దైనందిన కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పటమే నా ఉద్దేశం. ఈ అపురూపమైన మానవ జన్మ ఎత్తిన మనందరం కూడా తప్పకుండా జన్మరాహిత్యం కోసం చాలా సులభంగా ప్రయత్నం చేసి ముక్తులు అవ్వాలన్నదే నా యొక్క ఉద్దేశం. అధ్యాత్మ విద్య, వేదాంత విద్య మనుషులని సోమరులుగా చేస్తుంది అంటారు, కానీ అది తప్పు. నిజానికి సోమరులుగా ఉండేవారిని మేలుకొల్పేటువంటి చక్కటి జ్ఞానవంతమైనటువంటి విద్య. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య పరా నిబోధత అనేటువంటి ధీరవాక్యాలచే కార్యరంగంలోకి దుముకిస్తుంది. మహర్షుల ద్వారా తరుణోపాయాన్ని ఆకలింపు చేసుకున్న శ్రీరాముడు మానవాళిలో నేను ఒకడిని అన్న భావంతోనే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా శిరసావహించి సింహాసనమైన వనవాసమైన నాకు ఒక్కటే అని భావించి చాలా సంతోషంగా ఆయన వనవాసాన్ని గడిపారు. అయితే పరమాత్మ స్వరూపమైన రాముడికి అవసరమా అంటే కాదు. రాబోయే యుగాలలో మన మానవులందరము కూడా మనకి లభించిన మానవ జన్మని దుర్వినియోగపరచుకోకుండా ముక్తులు పొందాలి అన్న భావంతో మనందరికీ ఉపయోగంగా ఉండటం కోసమని అలాంటి మహాత్ములందరూ కూడా మహనీయులని ఆలంబనగా చేసుకుని మనకి ఎంతో ఉపదేశాలని చేశారు. కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా విని తరించడానికి ప్రయత్నిద్దాం. ఇక మనం ఆ భగవానునికి, గురుదేవులకి ప్రణామం చేసుకుంటూ యోగ వాసిష్ఠ రామాయణంలోకి అడుగు పెడదాం. జై శ్రీరామ్. ఒకానొక సమయంలో ఒకానొక పర్వతం మీద ఒక అప్సరస స్త్రీ విహరిస్తూ ఉన్న సమయంలో ఒక దేవదూత వడివడిగా వేగంగా ఆకాశ మార్గంలో పయనించడం చూసింది. సహజంగా ఎవరైనా అలా పెడుతుంటే ఎవరికైనా కుతూహలంగానే ఉంటుంది కదా. అదేవిధంగా ఈ అప్సరస స్త్రీకి కూడా కుతూహలం కలిగి ఆయన ఎందుకు అంత వాయువేగంతో పెడుతున్నాడో తెలుసుకోవాలనుకుని, అయ్యా
ఒక్క నిమిషం ఆగండి. మీరు అంత వడివడిగా పరుగు పెడుతున్నారేంటి? ఆ ముఖ్యమైన కారణాన్ని నేను కూడా తెలుసుకోవచ్చా? నేను కూడా ఆ విషయం తెలుసుకోగల అర్హురాల్ని అనుకుంటే నాకు కూడా చెప్పండి, విన కుతూహలంగా ఉంది. ఏదైనా అద్భుతమైనటువంటి సమావేశం జరుగుతుందా? మహా మునీంద్రులందరూ కూడా అక్కడ ఏకమై సత్సాంగత్యాన్ని నిలుపుతున్నారా? నాకు కూడా తెలియచేయండి అని ఆవిడ ప్రార్థించడం జరిగింది. అందుకోసమని ఆ దేవదూత, అమ్మా, భూలోకంలో ఒక మహాచక్రవర్తి ఉన్నారు. ఆయన పేరు అరిష్టనేమి. ఆయన అన్నీ వదిలి వైరాగ్యంతో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అయితే వీరికి కలిగిన వైరాగ్యము నిజమైనదా, శాశ్వతమైనదా తెలుసుకోవాలని మా మహారాజైన ఇంద్రునికి కోరిక కలిగింది. ఆయన యొక్క వైరాగ్యాన్ని పరీక్షించడానికి అనేకమైనటువంటి స్వర్గభోగాన్ని నా ద్వారా ఆయనకి పంపించి స్వర్గానికి తీసుకొచ్చి ఆయనకి సర్వసుఖాలని అందించమని చెప్పారు. ఆ కారణంగా నేను వడివిడిగా ఆయన వద్దకు వెళుతున్నాను అంటూ చెప్పడం జరిగింది అని చెప్పి ఆ దేవదూత ఆకాశ మార్గంలో అరిష్టనేమి దగ్గరికి వెళ్ళారు. ఆ దేవదూత వెళ్ళే సమయానికి అరిష్టనేమి మహారాజు గాఢమైనటి ధ్యానంలో ఉన్నారు. కొంతసేపు ఆ దేవదూత తన వద్ద ఉన్నటువంటి సంపదంతా కింద పెట్టి ఎదురుకుండా నిలబడి ఉన్నారు. అట్లా కొంతసేపు గడిచిన తర్వాత అరిష్టనేమి మహారాజు తన ధ్యానం నుంచి బయటకు వచ్చి ఎదురుకుండా నిలబడ్డటువంటి ఆ వ్యక్తిని చూసి, మహానుభావ, మీరెవరు? ఎచ్చటి నుండి వచ్చారు? ఎవరు పంపగా వచ్చారు? ముందుగా నా ఆతిథ్యాన్ని తీసుకుని విశ్రాంతి తీసుకుని నాకు ఏ కారణం వల్ల వచ్చారో వివరించండి అని అరిష్టనేమి మహారాజు అన్నారు. ఆ తర్వాత దేవదూత ఏమి అడిగారో, అరిష్టనేమి ఏమి చెప్పారో వచ్చే సంచికలో తెలుసుకుందాం. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.